హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే అర్లీ మార్నింగ్ వెజిటబుల్ మార్కెట్కి వచ్చేసానండి. ఈ మార్కెట్ స్పెషల్ ఏంటంటే ఈ చుట్టుపక్కల పండించే పంటలన్నీ కూడా రైతులు ఇక్కడికి తీసుకొచ్చి వారానికి ఒకసారి అమ్ముతారు. చూసారా, కూరగాయలన్నీ ఎంత తాజాగా ఫ్రెష్ గా ఉన్నాయో. చూడగానే తినేయాలనిపించే ఎంత బాగున్నాయి. చాలా దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చి అమ్ముతారండి ఈ మార్కెట్ కి వారానికి ఒక్కసారి. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా రకాల వెజిటబుల్స్ అవైలబుల్ గా ఉంటాయి. అదే విధంగా ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, మనకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే విధంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలే కాదు, అదే ఎండుమిర్చి, చింతపండు, ఈ పక్కనే ఫిష్ మార్కెట్ కూడా ఉంది. ఫిష్ మార్కెట్, చేపలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. చిన్న చిన్న కిరాణా షాపులు కూడా ఈ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అంటే మనకి ఇంట్లోకి కావాల్సిన మసాలాలు మొదలైనవి అన్నమాట. అలాంటి షాపులు కూడా ఇక్కడ పెడతారు. అదే విధంగా రైతులకు కావలసిన అన్ని రకాల వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా అంటే చాలా వస్తువులు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. మార్కెట్ స్పెషల్ అదే. కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ వస్తారు. ఇప్పుడు అర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు తక్కువ ఉన్నారు. యాక్చువల్గా అయితే 9కి 10కి చూడాలి ఈ మార్కెట్లో. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ వరకు కూడా ఉంటారు ఇక్కడ ఫుల్ గా. ఈవినింగ్ 6 to 7 వరకు కూడా ఉంటుంది ఇది మార్కెట్. ఇంకొచ్చేసి దూరం నుండి, చాలా దూర ప్రాంతాల నుండి ఇక బంగాళాదుంపలు కానీ, ఎర్రగడ్డలు కానీ, అదే ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి మినీ లగేజ్ ట్రక్కుల్లో కానీ, లేదంటే ఈచర్ బండ్లు, లారీలు ఉంటాయి కదా, అందులో కానీ తీసుకొచ్చి దింపుతారండి. హోల్సేల్ గా అనేది అమ్మడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారుగా 100 కిలోమీటర్ల నుండి కూడా ఈ మార్కెట్ కి అయితే రకరకాల కూరగాయలను, పండ్లను, ఆకుకూరలను అమ్మడానికి తీసుకొస్తారు రైతులు. అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 50 కిలోమీటర్ల నుండి కూడా ఈ మార్కెట్ కి కొనడానికి అయితే కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఆకుకూరలు కానీ, లేదా ఇతరత్ర వస్తువులు కానీ కొనడానికి అయితే కస్టమర్స్ వస్తుంటారు. అంత ఫేమస్ అండి ఈ మార్కెట్. ఎక్కువగా ఇక్కడ కొని అమ్ముకునే వాళ్ళే ఉంటారండి. ఫస్ట్ అర్లీ మార్నింగ్ అందరూ రైతులే తీసుకొస్తారు. రైతులు వాళ్ళ పొలాల్లో పండించిన రకరకాల కూరగాయలను, పండ్లని, ఆకుకూరలని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ హోల్సేల్ గా అమ్మేస్తారండి. బాక్సుల్లో, గంపల్లో, మూటల్లో రకరకాలుగా తీసుకొచ్చి ఒక మూట ఇంత, ఒక బాక్స్ ఇంత, అదేవిధంగా ఒక గంప ఇంత అనేసి అమ్మేస్తారు. వీళ్ళు హోల్సేల్ గా కొనేవాళ్ళు బాక్సుల్లో కానీ, గంపల్లో కానీ, మూటల్లో కానీ ఉన్న వాటిని అట్లానే తీసుకొని తర్వాత వాటిని డివైడ్ చేసి కస్టమర్స్ కి అయితే అమ్మడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి హోల్సేల్ గా కొనే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు. అక్కడ అవైలబుల్ గా లేనటువంటివి ఏమి ఉండవండి, అన్ని రకాలు ఉంటాయని చెప్పాను కదా ఇందాకే. ఎవరెవరైతే ఏమేమి అమ్మాలనుకుంటున్నారో, ఏమేమి కొనాలనుకుంటున్నారో, టమోటాలు కావచ్చు, ఆపిల్స్ కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కావచ్చు, వెల్లుల్లిపాయలు కావచ్చు, చాలా రకాలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని వీళ్ళు కొనేసి కస్టమర్స్కి అయితే అమ్ముతారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. దయచేసి మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.